ఈరోజు కథ పేరు చెల్లెలి పెళ్లి కోసం జీవితాన్ని అర్పించిన అన్న. వెంకటాపురం అనే చిన్న గ్రామంలో రవి, మీనా అని అన్నా చెల్లెళ్ళు ఉండేవారు. వాళ్ళ తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో కుటుంబ బాధ్యత మొత్తం రవి భుజాలపై పడింది. అప్పటికి రవికి కేవలం 18 సంవత్సరాలే. చదువులో చాలా తెలివైనవాడు. ఇంజనీర్ కావాలని కలలు కనేవాడు. కానీ ఇంట్లో పరిస్థితులు అతని కలల కంటే పెద్దవిగా మారాయి. తల్లి అనారోగ్యంతో మంచాన పడింది. మీనా అప్పుడే 10వ తరగతి చదువుతోంది. ఇంట్లో సంపాదించేవారు ఎవరూ లేకపోవడంతో రవి తన చదువును మధ్యలోనే ఆపేసి దగ్గరలోని రైస్ మిల్లులో పనిచేయడం మొదలుపెట్టాడు. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడేవాడు. వచ్చిన డబ్బుతో ఇంటి ఖర్చులు, చెల్లెలి చదువు, తల్లి మందులు చూసుకునేవాడు. సంవత్సరాలు గడిచాయి. మీనా బాగా చదివి డిగ్రీ పూర్తి చేసింది. రవి మాత్రం తన జీవితాన్ని పూర్తిగా కుటుంబం కోసం అంకితం చేశాడు. గ్రామంలో చాలామంది నీ వయసు పోతుంది, పెళ్లి చేసుకో అని చెప్పినా ముందు నా చెల్లెలి భవిష్యత్తు అని నవ్వి తప్పించుకునేవాడు. ఒకరోజు మీనాకు మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబం కూడా మంచిదే. కానీ పెళ్లికి కావలసిన ఖర్చు మాత్రం చాలా ఎక్కువ. రవి దగ్గర అంత డబ్బు లేదు. అయినా చెల్లెలి పెళ్లి ఆగకూడదని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి గుర్తుగా మిగిలిన చిన్న పొలం అమ్మేశాడు. చాలా కాలంగా దాచుకున్న బంగారు ఉంగరం కూడా అమ్మేశాడు. అయినా డబ్బు సరిపోలేదు. చివరకు తన కోసం కొనుక్కోవాలని ఎన్నాళ్లగానో కలలు కన్నా చిన్న ఇంటి అడ్వాన్స్ డబ్బులు కూడా తీసి చెల్లెలి పెళ్లి కోసం ఖర్చు చేశాడు. పెళ్లి రోజు వచ్చింది. మీనా పెళ్లి కూతురులా ముస్తాబై ఉండగా రవి ఒక మూల నిలబడి చూస్తూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాన్న ఉంటే ఇంతకంటే సంతోషపడేవాడు అనుకున్నాడు. పెళ్లి చాలా ఘనంగా జరిగింది. పెళ్లి అయిపోయాక మీనా అత్తారింటికి వెళ్ళిపోయింది. ఇల్లు ఒక్కసారిగా ఖాళీగా అనిపించింది. తల్లి కూడా కొద్ది రోజులకే మరణించింది. ఇప్పుడు రవికి తోడు ఎవరూ లేరు. అయినా చెల్లెలి సంతోషమే తన సంతోషం అనుకుని జీవితం కొనసాగించాడు. 1 సంవత్సరం తర్వాత మీనా తన భర్తతో కలిసి గ్రామానికి వచ్చింది. ఇంట్లో ఒంటరిగా పాత బట్టలతో అలసిపోయిన ముఖంతో ఉన్న అన్నను చూసి ఆమె గుండె బరువైంది. చిన్నప్పుడు తన కోసము ఎంత త్యాగం చేశాడో ఒక్కసారిగా గుర్తు చేసుకుంది. ఆ రాత్రి మీనా తన భర్తతో మాట్లాడుతూ, ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే కారణం మా అన్న. తన జీవితాన్ని మొత్తము నా కోసం త్యాగం చేశాడు. ఇప్పుడు ఆయన ఒంటరిగా ఉండడము నేను చూడలేను అని ఏడ్చింది. మరుసటి రోజు మీనా ఆమె భర్త కలిసి రవిని నగరానికి తీసుకెళ్లారు. అక్కడ ఒక చిన్న వ్యాపారం పెట్టించి అతనికి సహాయం చేశారు. మొదట రవి ఒప్పుకోలేదు. కానీ మీనా ఒక్క మాట చెప్పింది. అన్నయ్య, చిన్నప్పుడు నువ్వు నన్ను నీ కూతురిలా చూసుకున్నావు. ఇప్పుడు నేను నీ చెల్లెలిగా నా బాధ్యత చేస్తున్నాను. ఆ మాట విన్న రవి కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రవి వ్యాపారంలో బాగా స్థిరపడ్డాడు. మంచి పేరు సంపాదించాడు. ఒకరోజు గ్రామంలో జరిగిన సభలో సర్పంచ్ మాట్లాడుతూ తన చెల్లెలి భవిష్యత్ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన రవి లాంటి అన్న ప్రతి కుటుంబంలో ఉండాలి అని చెప్పాడు. అందరూ చప్పట్లు కొట్టారు. మీనా గర్వంగా తన అన్న వైపు చూసింది. రవి మాత్రం నవ్వుతూ ఆకాశం వైపు చూశాడు. ఎందుకంటే తన తండ్రి ఎక్కడో అక్కడ నుంచి ఈ దృశ్యాన్ని చూస్తూ సంతోషిస్తాడన్న అతనికి అనిపించింది. నీతి. ఈ కథ యొక్క నీతి, నిజమైన ప్రేమ అంటే త్యాగం. కుటుంబం కోసం చేసిన త్యాగం ఎప్పటికీ వృధా కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.